బస్టాండ్‌లో ఉన్నప్పుడు తనపై సురేష్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడని నందిని అనే అమ్మాయి ఎఫ్‌బీలో రీల్ పోస్ట్ చేసింది. ఆ రీల్ వైరల్ అవడంతో వెలుగులోకొచ్చిన ఈ కేస్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. బస్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో, ఆటోలో, చివరికి నడి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా పక్కపక్కనే నడుస్తూ, ఒళ్ళంతా తాకుతూ, ఎక్కడ పడితే అక్కడ చూస్తూ, కావాలనే చేతులు తాకిస్తూ, మానసిక ఆనందం పొందే ఈ మగాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి ఎలా ఒంటరిగా తిరుగుతుందని నందిని జడ్జి గారికి తన ఆవేదన్ని వినిపిస్తుంది. సురేష్ లాంటోడికి కఠిన శిక్ష పడితేనే ఇంకోసారి అమ్మాయిలు రుద్దుకుంటూ వెళ్లే ప్రతి ఒక్కడి వెన్నులో వణుకు పుడుతుందని మహిళా సంఘాలు టీవీ ఛానల్స్లో డిబేట్ పెట్టాయి. కానీ సురేష్ తరపున బంధువులు మాత్రం సురేష్ అలాంటోడు కాదు, అతన్ని మా చిన్నతనం నుంచి చూసినాం, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని ఈ కేసు మీద ఫైట్కి దిగారు. నందిని కేసు వల్ల డిస్టర్బ్ అయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సురేష్ చివరికి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సురేష్ చావుతో కోపంతో రగిలిపోయిన బంధువులు ఆ అమ్మాయి మాటలు నిజమా అబద్ధమా అనేది తెలుసుకోకుండా అనవసరంగా నిర్దోషి అయిన సురేష్ని పొట్టన పెట్టుకున్నారని పోలీసులతో గొడవకు దిగారు. సిఐ గారికి అర్థం కాక నందినిని స్టేషన్కి రమ్మని కానిస్టేబుల్తో కాల్ చేయించాడు. నందిని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగుతిన్న పోలీసులు నందిని ఇంటికి వెళ్ళగా నందినికి సురేష్ చనిపోయాడనే విషయం తెలియగానే నందిని ఎక్కడికో పారిపోయిందని గ్రహించి నందిని ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. సురేష్ నందిని విషయంలో అసలేం జరిగింది, నిజంగా నందిని పట్ల సురేష్ అసహ్యకరంగా ప్రవర్తించడా లేక నందినియే కావాలని సురేష్ చావుకి కారణమైందా, పోలీసుల విచారణలో చివరికి తేలిందేంటి? Let's begin today's episode. మిడిల్ క్లాస్కి చెందిన సురేష్ తన భార్య పిల్లలతో సంతోషంగా ఉంటూ దగ్గరలో ఉన్న పేపర్ ప్లేట్స్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఏ అమ్మాయికి అన్యాయం చేయని సురేష్ చివరికి ఒక అమ్మాయి పెట్టిన పోస్ట్ వల్ల చనిపోతాడని తను ఊహించుండడు. తన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మంచి పేరు సంపాదించుకుని ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతికేవారు. ఆటోలో లేదా బస్లో తన విధుల కోసం ఉదయం 9 గంటలకు వెళ్తే మళ్లీ సాయంత్రం 5 గంటలకు ఇంటికొచ్చేవాడు. సురేష్ వర్షన్ ఇలా ఉంటే నందిని వర్షన్ ఇంకోలా ఉంది. ఉన్నత కుటుంబంలో పుట్టిన నందిని తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కావడంతో గారాబంగా పెంచారు. నందిని ప్రెజెంట్ జాబ్ సర్చింగ్లో ఉంది. నందిని ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడం వలన నందినిని ఎగతాళి చేసేవాడు. దానితో నందిని ఎలాగైనా ఫేస్బుక్లో వైరల్ అయ్యే రీల్ ఒకటి పోస్ట్ చేసి తన ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ని తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఒకరోజు తన ఫ్రెండ్ అయిన సిరిని బస్ ఎక్కించడం కోసం వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి వచ్చింది. అనుకోకుండా అదే టైంలో సురేష్ తన డ్యూటీ అవ్వగానే ఇంటికి వెళ్ళడానికి అదే బస్ స్టాండ్లో బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే నందినికి ఒక ఆలోచన వచ్చింది. తన పక్కన నిలబడిన సురేష్ తనని ఫిజికల్గా కావాలనే తాకుతున్నాడని వీడియో రికార్డ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. 24 గంటలు తిరగకుండానే ఆ రీల్కి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో సురేష్ని పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి విచారించడం, నందిని కోర్టుకెళ్ళడం, సురేష్కి శిక్ష పడాలని మహిళా సంఘాలు డిమాండ్ చేయడం చకచక జరిగిపోయాయి. చెయ్యని తప్పు ఒప్పుకోలేక అవమానంతో సురేష్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చివరికి పోలీసుల విచారణలో చేసిన తప్పు ఒప్పుకున్న నందినికి కోర్టు జైలు శిక్ష విధించింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకునే నందిని జైలు పాలైంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలనుకునే సురేష్ అవమానంతో చెయ్యని తప్పుకు చనిపోయాడు. ఇలాంటివి మనం మన చుట్టుపక్కల రోజు చూస్తూనే ఉంటాం. కోర్టు దాకా పోయే కేసులు కొన్ని, కోర్టు దాకా పోని కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చేసిన మా ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఇలాంటివి జరగకుండా అరికడతారని ఆశిస్తూ మీ సిద్ధార్థ్ కన్నా.